చిన్నారుల ఆలోచనలను తీర్చిదిద్దడానికి, వారు కన్న కలల్ని, వారి ఉజ్వలమైన బంగారు భవిష్యత్తును మరింత ప్రకాశవంతం చేయడమే ధ్యేయంగా పెట్టుకొని ఒక గొప్ప లక్ష్యంతో ఆయన ప్రయాణం మొదలుపెట్టారు. ఆయనే మన రఘురామ్ గారు. ఎల్కేజీ నుండి 7వ తరగతి వరకు గోదావరి పబ్లిక్ స్కూల్లో వారి చదువు మొదలై తర్వాత ఇంటర్ వరకు కేకేఆర్ పబ్లిక్ స్కూల్లో విద్యను అభ్యసించారు. ప్రతిష్టాత్మకమైన విఐటి వెల్లూరులో బీటెక్ పూర్తి చేశారు. ఆయన బీటెక్ చదువుతున్న సమయంలోనే ఎన్నో గొప్ప గొప్ప కంపెనీల్లో లక్షల కొద్దీ ప్యాకేజీలతో ఉద్యోగ అవకాశాలు వచ్చినప్పటికీ ఆయనకున్న టీచింగ్ ప్యాషన్ వైపే ఆయన ముందుకు నడిచారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి యొక్క ఇన్స్పిరేషన్తో మన రఘురామ్ సార్ ఆయన జీవితంలో టీచింగ్నే ప్రధానమైనదిగా ఎంచుకున్నారు. ఆయనకి టీచింగ్ మీద ఉన్న ఇష్టంతో చిన్న వయసులోనే ఫ్రీగా ట్యూషన్లు చెప్పేవారు. కోవిడ్ సమయంలో కూడా విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తూ బైజూస్తో కలిసి విద్య కొనసాగించారు. ఈ విధంగా విద్య అందరికీ అందుబాటులో ఉండాలని, ప్రజలలో నమ్మకాన్ని పెంచడానికి నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. రఘురామ్ సార్కి టీచింగ్ అంటేనే కాకుండా క్రీడలన్నా కూడా అమితమైన ఇష్టం. ఒక ప్రిన్సిపాల్గానే కాకుండా కొవ్వూరు ప్రజలందరి దగ్గర ఒక మంచి వాలీబాల్ ప్లేయర్గా కూడా పేరు తెచ్చుకున్నారు. 22 సంవత్సరాల చిన్న వయసులోనే, అంటే 2018వ సంవత్సరంలో రఘురామ్ సార్కి ఉన్న కల నెరవేరింది. 17 మంది బోధన మరియు బోధనేతర సిబ్బందితో శ్రీ అభ్యాస స్కూల్ని ప్రారంభించారు. 2024వ సంవత్సరంలో శ్రీ అభ్యాస స్కూల్ 100 మంది బోధన మరియు బోధనేతర సిబ్బందితో విజయవంతంగా నడుస్తుందంటే అది ఆయనకున్న పట్టుదల, కార్యదీక్షత, ఆయన స్కూల్లో ప్రవేశపెట్టిన విశిష్టమైన ప్రోగ్రామే దానికి కారణమని మనం తెలుసుకోవచ్చు. విద్యా రంగంలో అసాధారణ కృషికి మేరీల్యాండ్ యూనివర్సిటీ వారు ఇచ్చిన డాక్టరేట్ ఆయన విజ్ఞానానికి మరియు సమాజంలో విద్య యొక్క ప్రాముఖ్యతను పెంచడానికి ఆయన చేస్తున్న కృషికి గుర్తింపుగా భావించవచ్చు. అభ్యాస స్కూల్ స్టార్ట్ చేసిన ఫస్ట్ ఇయర్లోనే పిల్లలకిచ్చిన మాట ప్రకారం కార్పొరేట్ స్కూల్స్లో యూజ్ చేసే మోడర్న్ యాప్స్ స్టైల్లో అభ్యాస స్కూల్ యాప్ని రఘురామ్ సార్ ఈ సంవత్సరం విజయవంతంగా మన స్కూల్కి పరిచయం చేశారు. చదువుతో పాటుగా ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటేనే విద్యార్థులు తెలివితో పాటు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారని విద్యార్థుల ప్రతిభను అన్ని రకాలుగా పెంచడానికి కృషి చేస్తున్నారు. రోజుకి 16 గంటలు కష్టపడుతూ పిల్లల భవిష్యత్తు కోసం ఎంతో ఎఫర్ట్స్ పెడుతూ శక్తి వంచన లేకుండా కష్టపడుతున్నారు. ఆయన ఒక ప్రిన్సిపాల్గానే కాదు, ఒక గొప్ప గురువుగా కూడా పిల్లలకి మంచి ఇన్స్పిరేషన్ అని చెప్పవచ్చు. మీ పట్టుదల, మీ కృషి, మీరు సాధించిన విజయాలు యువతరానికి స్ఫూర్తిగా నిలవాలని, ఇలాంటి విజయం అనే మైలురాళ్ళు మీరు మరెన్నో దాటుకుంటూ ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ మీకు హృదయపూర్వక ధన్యవాదాలు.